డాక్టర్ కడియం కావ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడతారు. హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోన్మెంట్. సభకు నమస్కారం. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో సోదరులు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి సోదరులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా అధికారులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులకు, పోలీస్ మిత్రులకు, ఇంకా ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఇది ఒక శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రోజే ఒక ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో పూర్తిగా స్టేషన్ గన్పూర్ను మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు కడియం శ్రీహరి గారు సోదరులు చెప్పినట్టుగా మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడము, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వలన ఈరోజు ఈ అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపన చేసేదానికి సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతసేపు మీటింగ్లో ఏం మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణను మంచి మార్గంలో నడిపించాలి, మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటరైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోటైతే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను, తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణబద్దులై ఈరోజు అదే కార్యక్రమంలో ముందడుగు వేస్తూ మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి సీతక్క ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వారు కూడా ఎనలేని కార్యక్రమాలు మహిళలకు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా దాని వెనకాల కూడా మన ముఖ్యమంత్రి గారి హస్తం ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. కాబట్టి అన్న, మీరు చేసే అభివృద్ధి ఈరోజు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తానని మాకు నిధులు ప్రకటించారు, సర్వేలు నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు సమానంగా వరంగల్ నగరం కూడా తప్పకుండా అభివృద్ధిలో ముందుకెళ్తుందనే నమ్మకం, విశ్వాసం మీ ఆధ్వర్యంలో మాకుంది. తప్పకుండా ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మరి టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇంకా రకరకాల మరి మెడికల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి, యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని మరి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఆ దిశగా ముందుకు మీరు తీసుకెళ్తున్నందుకు మీకు ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి నా సూచన ఏంటంటే ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అన్న. ఇది రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మలు మరి ఇటువంటి మహనీయులు ఏలినటువంటి గడ్డ, కాకతీయులు ఏలినటువంటి గడ్డ. ఈ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మరి మర్చిపోకుండా ఉండాలి అంటే, ఆ చరిత్ర అలాగే ఉండాలి అంటే అభివృద్ధి పదంలో నడిపించాలన్నా తప్పకుండా మీరు దీన్ని ఒక పర్యాటక రంగంగా వరంగల్ని తీర్చిదిద్దినట్టయితే, పర్యాటకులను ఆకర్షించినట్టయితే మరి తప్పకుండా వరంగల్కి ఇంకొక వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు. మాది ఒక్కటే కోరిక. ఎందుకంటే ఏది ముట్టుకోవాలన్నా ఆర్కియాలజీ అంటారు, టూరిజం అంటారు. కాబట్టి మీ ఆధ్వర్యంలో టూరిజము, ఆర్కియాలజీ, ఫారెస్ట్ అండ్ ఎండోమెంటు 4 డిపార్ట్మెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వరంగల్కు ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ను అమలు పరుస్తూ ఒక పర్యాటక రంగంగా ఈ యొక్క వరంగల్ డిస్ట్రిక్ట్ను, పాత వరంగల్ డిస్ట్రిక్ట్ దిద్దుతారని కూడా ఆశిస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమంలో మరి మీరందరూ వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ అన్న ఉన్నంత కాలం కూడా మహిళలకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్నమాట తప్పేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ముఖ్యమంత్రులలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇచ్చిన మాట తప్పలేదు, మరి ఇచ్చిన మేనిఫెస్టో వదిలిపెట్టలేదు. అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నోట వచ్చిన మాటను అసలు మర్చిపోయే ముచ్చటే లేదు. దాన్ని అన్నిటినీ కూడా అమలు చేసి ముందుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి నిన్న అసెంబ్లీలో అన్న మాట్లాడింది అందరూ విని ఉంటారు. ఆ ఒక్క స్పీచ్ ఉంటే చాలు, ఇంకెవరం కూడా మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ స్పీచ్ ఒకటే ఈ తెలంగాణలో మేము వచ్చినాక చేసిన అభివృద్ధికి నిదర్శనంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని మీరందరూ కూడా పదే పదే ఒకసారి 1-2 సార్లు వినండి. అప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో ఉన్నటువంటి మరి అబద్ధం ఏంటో మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఏది ఆశించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ మరి మా వెన్నంటి నడిచి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మాకు కల్పించాలని, మనమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారు వెంట నడిచి తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టే దిశగా మనమందరం కూడా వారు వెంట నడుద్దామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారిని స్వాగతిస్తున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలకు, మరి మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మీ కష్ట సుఖాల్లో వెంట ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి అన్న గారి పిలుపు మేరకు అశేషంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చెప్పిందే చేస్తాడు, చెయ్యగలిగేదే చెప్తాడు. మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం. ఆ నైజం మరి కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బందులున్నా మరి ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పని చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గానికి 800 కోట్లకు పైగా మరి నిధులు ఇచ్చినటువంటి మన మహానాయకుడు మన సీఎం గారికి స్వాగతం. ఓరుగల్లు బిడ్డల తరపున సుస్వాగతం. మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు సోదరుడు మన పక్క జిల్లా పొంగులేటి సీనన్న గారికి హృదయపూర్వక స్వాగతం. అదే విధంగా మా సోదరి మని మాకు తోడుగా ఉంటూ ఎప్పుడు మరి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సురేఖక్క గారికి, కడియం కావ్య గారికి, వేం నరేందర్ రెడ్డి అన్న గారికి, మా సోదర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదే విధంగా బలరాం నాయక్ గారికి, ఎంపీ చామల కిరణ్ గారికి, ఎంపీ పక్క భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎంపీ గారికి, అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ మండల నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు, పత్రికా మీడియా సోదరులకు, మరి వివిధ శాఖల అధికారులకు, పోలీస్ అధికారులకు అందరికీ కూడా మరొకసారి మా సీఎం రేవంత్ రెడ్డి గారి తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని, మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం, కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం, కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం, కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం. ఇవన్నింటినీ ఈ రోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి దాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం 84,000 ఉద్యోగాలు కూడా రాలే. కానీ 10 నెలలలో 57,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత
మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే, కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా ఆలోచించండి. ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంటేనే మహిళల్ని అణగదొక్కడం, బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం, అహంకారాన్ని ప్రదర్శించడం. కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గీకరణ చేయడం జరిగింది. 100 ఏళ్ల తర్వాత బీసీ కులగన్న చేపడితే ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా అక్క చెల్లెళ్లకు దాదాపుగా 21,600 కోట్లకు పైగా ఈ సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినాం. ఇవాళ బస్సు ఫ్రీ కాదు, బస్సును నడిపే అధికారం మీకు ఇచ్చినాం. ఇవాళ బస్సుకు ఓనర్లను చేసినాం. ఇవాళ సోలార్ లైట్లు, సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు నడిపేటువంటి ఓనర్లను చేసినాం. అక్కలారా ఆలోచించండి. మనకు కష్టం వస్తే తల్లిగారింటికి పోతాం, మనకు కష్టం వస్తే అన్నదమ్ముల ఇంటికి పోతాం. అన్నదమ్ములు కొన్నిసార్లు చూడరు, కానీ ఈ అన్న ఖచ్చితంగా మా అక్క చెల్లెలు బాగుండాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు వడ్డీని కూడా 92 కోట్లకు పైగా ఈరోజు మన జిల్లాలో చెక్కులు అందజేయడం కోసం మరి మీ ఇంటి సోదరుడిగా, మీ తోబుట్టుగా ఈరోజు రావడం జరిగింది. గత బీఆర్ఎస్ కాలంలో 3,500 కోట్ల రూపాయలు పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు. గత 5 సంవత్సరాలుగా లాస్ట్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాల కోసం 15 నోటిఫికేషన్లు, మరి ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అవ్వడం, ఎగ్జామ్ రాసినాక పేపర్ లీక్ అవ్వడం, గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇది బీఆర్ఎస్ చరిత్ర. బీజేపీ ఏం చెప్తుంది? ఇక కులము మతము అంటారు తప్ప ఏ కులానికి కూడు పెట్టలేదు, ఏ కులం ఆత్మగౌరవాన్ని పెంచలేదు, ఏ మతానికి వాళ్ళు విలువనివ్వలేదు, ఏ మతానికి వాళ్ళు మరి చేరువగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించలేదు. కేవలం వాళ్ళు కుల మతాలు రెచ్చగొట్టేది ఓట్ల కోసం, అధికారం కోసం. కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర. నాడు గాంధీ గారి కానుంచి రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర, గూడు లేనోళ్లకు గూడు కట్టించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మీ తోబుట్టుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శ్రీహరన్న గారికి కూడా మీరందరూ తోడుగా ఉండండి. అభివృద్ధిలో అగ్రభాగం. మరి ఏనాడో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక నిధులు తీసుకొచ్చి మారుమూల పల్లెలలో ఇటు వస్తే గల్లీ గల్లీలో సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత కూడా వారికే దక్కింది. అప్పుడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇన్ని 100 కోట్లు తీసుకొచ్చి మీ అభివృద్ధి